హలో అండి అందరికీ హాయ్ 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 అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో మేమైతే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసేసుకున్నాం నిన్న నైటే. సో దానికోసం మేము ప్రిపరేషన్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలని ఫిక్స్ అయినాం అనమాట. సో అందుకోసమే కట్టెలు రాళ్ళు గిన్నెలు అన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో యథావిధిగా అంటే వంట స్టార్ట్ చేసేటప్పుడు బొట్టు అలా పెడతారు కదా. సో మా గ్యాంగ్ అంతా కలిసి వంటలు ఒక దగ్గరే చేసుకొని తినాలి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకే దగ్గర తినాలి ప్రతి ఇంట్లో అని చెప్పి మేము అనుకున్నాము. మా గ్యాంగ్లో ప్రతి ఒక్కరం అనుకున్నాము. సో యాక్చువల్గా అందరం కూడా అమౌంట్ వేసుకొని చేద్దామని అనుకున్నాము. సో సో అమౌంట్ వేసుకొని ఆ ఐటమ్స్ తెచ్చుకొని చికెన్ ఇంకా రైస్ అంతే, చికెన్ రైస్ బగారా రైస్ చికెన్ అనమాట. సో దానికోసమని బియ్యం అవన్నీ తెప్పించుకొని వంట చేసుకుందామని ముందే డిసైడ్ అయినాము. మధ్యాహ్నం మాట్లాడుకున్నాము, ఇలా అన్ని సామాన్లన్నీ తెప్పించుకున్నాము. అండ్ సడన్గా మా ఆయన ఒక షాక్ ఇచ్చిండనమాట. సో మీరంతా ఏం అమౌంట్ వేసుకోవద్దు, నేను ఇస్తాను, ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ నేనే ఇస్తాను, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వంట చేసుకోండి, ఎక్కడ నచ్చితే అక్కడ తినేసేయండి, ఎక్కడ నచ్చితే అక్కడ ఆడేసేయండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పిండు. సో నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో వంటలు స్టార్ట్ అయినాయి. సో వంటలు ఎక్కువగా రమక్క ఇంకా మంగక్క మా పావనక్క చేస్తున్నారు. వీళ్ళకు అంజక్క అండ్ అంజక్క. సో వీళ్ళకి నాగమణి, ఇంకా నేను, లీలక్క, ఇంకా మా సుమలత వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. లక్ష్మక్క వంటలకు కూడా హెల్ప్ చేసింది. వెంకటేశ్వరక్క కూడా వంటలకు హెల్ప్ చేసింది. అండ్ చిన్న చిన్న పనులకు కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ నేనైతే ఎక్కువగా వీడియోస్ తీసిన అనమాట. అండ్ మా చిట్టి కోర్స్ నాకు మనుషులు కనిపిస్తుంటేనే కొన్ని పేర్లు గుర్తొస్తున్నాయి, కానీ అందరూ పనిచేసారు. మా చిట్టి అందరం కలిసి కట్టుగా చేసుకున్నాం అనమాట. ఎవ్వరు ఎక్కడ నేను పని చేయలేదని ఫీలింగ్ రాకుండా అందరం చేసినాము. అండ్ చెప్పాలంటే నేనే ఎక్కువగా పని చేయను, ఎందుకంటే నేను వీడియోస్ చేస్తుంటాను అండ్ ఆ సామాన్లు అన్నీ అందిస్తుంటాను. అండ్ అందరికీ ఇది చేయండి అని చెప్తూ వీడియోస్లలో ఎక్కువగా అందరినీ చూపించాలనేది నా ఇంటెన్షన్, కాబట్టి నేను పని తక్కువగా చేస్తాను. సో పని ఈమె చేయట్లేదు కదా అనే ఫీలింగ్ ఎవ్వరికీ ఉండదు. నేను కూడా పని చేస్తాను, ఎందుకంటే వీడియోస్ తీయడం కూడా పని, అది కూడా ఒక ఆర్టే కాబట్టి. సో ఎవరు నన్ను ఏమన్నారు, ఎవరు ఏమన్నా మెయిన్ నేను పట్టించుకోను అనమాట. సో చూడండి, రమక్క చికెన్ వేస్తుంది, మా పవనక్క కలుపుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం లైట్ వెలుగు కనిపించట్లేదని లక్ష్మక్క సెల్ ఫోన్ లైట్ పెట్టుకుంటుంది, ఊకెందుకు నిలబడాలని లీలక్క చూస్తుంది అనమాట. సో ఈ విధంగా అందరూ మనిషి ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇక్కడ మా సుమలత టమాటా ఇంకా ఉల్లిగడ్డ నూనెలో ఉడికిస్తుంది అనమాట ఇంట్లో. అండ్ మా ఆయన ఇక్కడ చకచకా రెడీ అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అదే ఎంజాయ్ చేయడానికి. సో నీట్గా ఉండడానికి, నీట్గా రెడీ అవ్వడానికి మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అండ్ సీనన్న జోక్ ఏంటంటే, నేను యాక్చువల్లీ వీడియోస్ కోసమే నేను ఇలా పిలిచిన అనమాట. సో పిలవంగానే వచ్చేసిండు. అండ్ నేను పిలిచినప్పుడు సీనన్నకి నిజంగా వీడియో తీస్తుంది అని అందుకని చెప్పలేదు. అన్న రాండి అన్న, అన్నం కలపడానికి చేత అవుతలేదు మా వాళ్ళకి, ఖచ్చితంగా రావాలి, రా అని చెప్తే వచ్చిండనమాట. సో వచ్చిన తర్వాత వీడియో తీస్తుంటే అందరు నవ్వుతున్నాము. అండ్ సీనన్న కూడా నవ్విండనమాట. అండ్ బాబాయ్, సీనన్న ఒక్కరు చేస్తే బాగుండదని చెప్పి బాబాయ్ని కూడా పిలుచుకొచ్చిన. సో బాబాయ్ తోటి కర్రీ కల్పిస్తున్నా, సీనన్నతోటి రైస్ కల్పిస్తున్నా, ఈ విధంగా అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ అందరం కలిసి చేసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసినాం. చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేసినాం అని చెప్పుకోవచ్చు. ఎంత సరదాగా గడిచింది ఈరోజు అంటే అంత హ్యాపీగా గడిచింది. అండ్ లీలక్క చెప్పిన కదా, ప్రతి ఒక్క పని చేసిర్రు. సో మా సుమలత టమాటా మేము ఉల్లిగడ్డ ఉడకబెడితే లీలక్క ఈ విధంగా గ్రైండ్ చేసి దాన్ని చికెన్ గ్రేవీ కోసం ఈ విధంగా చేసిందనమాట. సో కర్రీస్ అంటే చికెన్ కర్రీస్ అంటే మళ్ళీ ఎన్నో కాదు, చికెన్ కర్రీయే సూపర్గా ఉడికింది. అండ్ పిల్లలు ఇక్కడ మా పాత ప్లేస్లో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పాట వచ్చేసి బిడ్డనో ఓ రామశిలక ఉంది కదా, ఆ పాటకు పిల్లలు వాళ్ళు కూడా వాయిస్ ఇస్తున్నారనమాట, పిల్లలు పాడుతున్నారు. సో ఈ విధంగా మేమంతా కూర్చున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఒక దిక్కు వంటలు, ఒక దిక్కు పాటలు, ఒక దిక్కు డాన్సులు. సూపర్ ఎలా జరుగుతుందో అనే టెన్షన్ అయితే ఉంటుంది, ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది. ఏదైనా పొరపాటు జరుగుతుందా, ఏమైనా జరుగుతుందా అనే ఇంటెన్షన్ అయితే కోర్స్ ఉంటుంది.
బట్ హ్యాపీగా జరిగిపోయిందనమాట. సూపర్బ్ సూపర్బ్ అనమాట. సో మా పిల్లల్ని మళ్ళొకసారి పాడిస్తున్నా, బిడ్డనో రామశిలక అనే పాటకి. గవురాల ఇంకా నేను పాడితే బాగుండదు. సో ఆ పాటకి మా పిల్లలు పాడుతున్నారు. అండ్ మా చిట్టి కూడా షీఈ్ ప్రెగ్నెంట్ అనమాట. సో తను కూడా కష్టపడుతుంది. అండ్ నేను వీడియో కోసం పని చేస్తున్నా ఇప్పుడు. సో నేను కూడా పని చేయాలి అంటే పని చేస్తాను, వీడియో కూడా ఉండాలి కదా అని చెప్పి సో వీడియో తీయమ్మని నేనే రిక్వెస్ట్ చేయించుకొని తీపిచ్చుకుంటున్నా. ఎందుకంటే నాకు నిజాలు చెప్పడం ఇష్టం కాబట్టి నిజాలు కూడా చెప్తుంటాను. సో ఈ విధంగా అంటే ఆబ్వియస్లీ ముందే వండిండ్రు అన్నము. తర్వాత ఇన్ కేస్ మళ్ళీ సరిపోకపోతే అప్పటికప్పుడు మళ్ళీ వండడం ఎందుకు, ముందే కొంచెం ఎక్కువగా వండినా సరే అని చెప్పి మళ్ళీ ఒక 3 సేర్లు పోసి వండుతున్నాం అనమాట. సో అప్పుడు నేను బియ్యం కడుగుతున్నాను అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క పని చేస్తున్నాము. పని చేయడానికి ఎవరికి ఎలాంటి సిగ్గు నామోషి అనేది ఏం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నాం అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఫన్. పిల్లలు అంటే ఈ ఆలోచన యాక్చువల్గా మేము ఇక్కడ మంట పెట్టుకుంటున్నాం, ఎక్కడైతే వంటలు చేస్తున్నామో అక్కడ రోజు మంట పెట్టుకుంటున్నాము. ఇంకా రమ్మక్క రోజు వంటలు చేసుకుందాం రా అంటుంది. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనే థాట్లో నేను సైలెంట్గా ఉన్నా. బట్ ఈరోజు పొద్దున్నే అంటే నిన్న పొద్దున అందరూ ఫోన్లు చేసిర్రు, ఏమైనా వంటలు చేస్తున్నాం అంటున్నారంట. మరి ఏంది, సరే చేస్తే చేద్దాంలే, కలిసి చేసుకుందాము ఓకేనా అంటే సరే అని చెప్పి నేను సీన్ బావకు ఫోన్ చేసిన. సీన్ బావ అంటే మాకు లక్ష్మక్క వాళ్ళ ఆయన మాకు చాలా అన్ని విషయాల్లో మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. మా హస్బెండ్లు మాకు చేయూత అంటే చేసుకోండి అని ఒక మాట చెప్తే బావ మాకు వెన్నంటే ఉంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఆ సామాన్లు తెచ్చియడమే కానీ, వెహికల్ ఏదైనా ఉంటే తొలకపోవడమే కానీ ఇంకా చాలా అనమాట. సో ఈ విధంగా మనకు తోడుగా ఉంటాడు. సో సీన్ బావకు చెప్తే సీన్ బావనే తెచ్చిండు కదా. అయితే సో నేను లేడీస్ అందరినీ గ్యాదర్ చేసిన మధ్యాహ్నం నుంచి అందరికీ ఫోన్లు చేసి ఫాలోఅప్ చేసి సో వండుకుందాం ఓకే తెలిసిన వాళ్ళకి ప్లస్ తెలియని వాళ్ళందరికీ ఫోన్లు చేసి మళ్ళీ అందరికీ నేను గ్యాదర్ చేస్తే సీన్ బావ జెంట్స్ని గ్యాదర్ చేసిండనమాట. జెంట్స్ అందరికి కూడా ఇక్కడ మందు పార్టీ లేదు కానీ విందు పార్టీ ఉంది అని చెప్పి అందరినీ తీసుకొచ్చిండు. సో సీన్ బావ ఆ విధంగా మాకు సపోర్ట్ చేసిండు. అండ్ ఆఫ్ కోర్స్ శని బావ కూడా ఇప్పుడు మేము పిలవలేదంటే అవసరానికి యూజ్ చేసుకోలేదు కానీ తినడానికి అయితే పిలిచినాము. సో శని బావ కూడా మాకు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు, ఏం చెప్పినా కాదనకుండా మా టీం అందరికీ హెల్ప్ చేస్తాడనమాట. సో ఇప్పుడు చూడండి వీళ్ళంతా కాపుకుంటున్నారు అండ్ అన్నం ఎసట్లు వేస్తున్నారు. అంటే రెండవసారి వండుతున్న అన్నాన్ని ఎసట్లు వేస్తున్నారు అనమాట. అది ఇన్ కేస్ ఒకవేళ తక్కువ అయితే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా వండుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా సూపర్గా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఎస్ మధు గురించి చెప్పాలంటే మధు ఒక చిన్న పాప. నిజంగా మొన్నటి వరకు నాకు అనిపించింది ఇంత చిన్న పిల్ల డిగ్రీ అయిపోయిందా అనే థాట్ ఉంటుండే నాకు ఎప్పుడు. కానీ ఈరోజు అయితే అమ్మ అనిపించింది, అంత బాగా అయిపోయింది ఆ పిల్ల. కొంచెం లావుగా బొద్దుగా మంచిగా అయింది. అండ్ ఇన్ని రోజులు తనలో దాచుకున్న కళనంతా ఇప్పుడు బయటికి తీసింది. ఫుల్ డాన్స్లు. మధు ఎవరంటే మీకు వీడియోలో బ్లాక్ ప్యాంట్, ఇక్కడ వీడియో తీసింది చూడండి, బ్లాక్ ప్యాంట్ ఇంకా వైట్ టీషర్ట్. సో ఆ పాప సో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ వీడియో తీస్తుంది. అప్పుడు నేను కలర్ ఇస్తున్నాను అనమాట. వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేనే వంట చేస్తున్నట్టుగా కలర్ ఇస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు చెమట కూడా తీసుకుంటున్నా చూడండి. అసలు ఈ చలికాలంలో చెమటనా అట్లా అందరూ నవ్వుతున్నారంటే మన వల్ల చాలామంది నవ్వాలి కానీ ఏడవకూడదు అనమాట. సో అది నేను చేసే పనులు. సో హ్యాపీగా మేమైతే చాలా సరదాగా న్యూ ఇయర్ ఎండింగ్ పలికి అండ్ కొత్త న్యూ ఇయర్కి స్వాగతం పలుకున్నాం అనమాట. సూపర్గా జరిగింది. ఇంత బాగా సక్సెస్ అవుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా సక్సెస్ఫుల్గా మేము నిన్న జరుపుకున్న న్యూ ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ అయితే సూపర్ సక్సెస్ అయినాయి అనమాట. సో మీరు కూడా చాలా బాగా జరుపుకుని ఉంటారు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ కేక్ తెచ్చుకుంటారు, ప్రతి ఒక్కరూ చికెన్ మటన్ లేదా చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటారు. సో నచ్చినట్టుగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. మేమైతే ఈ లేడీస్ అంతా మా గ్యాంగ్. సో
మా గ్యాంగ్ అంతా కలిసి మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మొత్తం చూస్తూ కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బద్ధకం చాలా ఎక్కువ అని నేను అనుకుంటాను, కానీ బద్ధకం కాదు, చిన్న చిన్న పనులు ఉండడం వల్ల దానివల్ల కొంచెం వీడియోస్ చాలా చాలా లేట్ చేస్తాను. సో అందుకే ఈరోజు వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. సో మాది వంట అయిపోయింది అండ్ పిల్లలు ఆకలి మీద ఉన్నారని చెప్పి కొబ్బరికాయ కొట్టి రమక్క అగరబత్తీలు పెడుతుంది అండ్ మేము పిల్లలకు వడ్డిస్తున్నాం కూడా. ఆ రమక్క ఇంకా వెంకటేశ్వర అక్క పిల్లలందరికీ పెడుతురు, నాగమణి వాళ్ళ పిల్లలకు తినిపించడం కోసం. అండ్ మా అమ్ములు అయితే అప్పటికే ఊజుతుంది, మా పెద్దోడు వీడియోలోకి రావడానికి ఇష్టపడడు. అండ్ ఎస్ పిల్లలు అయిపోయారు, ఇంకా పిల్లలు తింటున్నారు, యాక్చువల్లీ అయిపోలేదు. సో మా చిన్న బాబు ఇక్కడ అన్నం పడేసిండు కూడా, అంటే వాడు తీసుకెళ్తుంటే అన్నం పడిపోయింది. సో పిల్లలు మా పెద్ద బాబు ఫ్రెండ్స్, ఇదంతా చిన్న గ్యాంగ్, చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలకు తినిపించే తల్లులు. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే కారం ఎక్కువైంది. కారం ఎందుకు ఎక్కువైందంటే ఉప్పు తక్కువైంది కాబట్టి. సో మనం తినలేదు, పెద్దవాళ్ళు ఎవరు తిని చూడలేదు కాబట్టి పిల్లలు ఇంకా ఊదుతూ ఉన్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చలికాలంలో వేడిగా మంట సూపర్ అంటే సూపర్ ఉంది కదా, ఇలా అనమాట. సో సూపర్ 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 అనమాట. సో ఇంకా చలికాలంలో వేడి మంటలు వేసుకుంటూ పిల్లలు ఊదుకుంటూ తింటూ. సో కారం తక్కువైంది కదా, సో కారం తక్కువైంది అంటే కారం ఎక్కువైంది, సారీ కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది. ఎవరైనా ఒకరు తిని చూసి ఉంటే ముందే సరే ఉప్పు తక్కువైంది వేయాలి అనుకుంటుంటే, మేమేమనుకున్నాం పిల్లలు తిన్న తర్వాత మేము తినాలి అనుకున్నాం కాబట్టి మేమెవరం తిని చూడలేదు. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరు అని ఊదుతూ ఉన్నారు. సో ఈ విధంగా అనమాట. సో మేమంతా ఇప్పుడు తింటున్నాం, మా తర్వాత జెంట్స్ తిన్నారు. యాక్చువల్గా మేము జెంట్స్ని ముందే పిలిచినాం, బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం చుక్కా బొక్క అన్నట్టు మందు వేస్తున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం తింటూ, సరదాగా ప్రతి ఒక్కరు పని చేసిర్రు, ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేసినాము. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. సో ఇదైతే నాకైతే చాలా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో నేను నా హ్యాపీనెస్ కోసమే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. నా హ్యాపీనెస్ కోసమే నేను వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది ఎప్పుడైనా చూస్తే ఇన్ కేస్ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో కదా. సో చిన్న అనమాట, ఈ అబ్బాయి చిన్న కానీ పూర్తిగా కనిపిస్తలేరు. ఇప్పుడు జెంట్స్ అంతా వచ్చారు చూడండి. సో వీళ్ళు తిన్న తర్వాత ఇక్కడ నిలబడినరు అండ్ కూల్ డ్రింక్స్ కూడా. సో మేము జెంట్స్ మందు తెచ్చుకుంటే మేమేం చేస్తాం చెప్పండి, తప్పకుండా కూల్ డ్రింక్ తెచ్చుకోవాల్సిందే కదా. సో థమ్స్ అప్, స్ప్రైట్ ఇంకా మజా 3 తెచ్చుకున్నాము అనమాట. సో 3 వాళ్ళకు కూడా ఇంకా తాగుతారని చెప్పి తిన్న తర్వాత పోస్తున్నాము. సో చిన్న ఒక్కడైండు చూడండి, కానీ జెంట్స్తో పాటు తింటున్నాడు అనమాట. వాళ్ళు తొందరగా తిని లేచిరు, కాదు చిన్న లేటుగా వచ్చిండు తర్వాత అనమాట. సో ఈ విధంగా మగవాళ్ళు కూడా జెంట్స్ కూడా చలిమంట కాచుకుంటున్నారు. సో స్ప్రైట్, థమ్స్ అప్, మజా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాము. మా వాళ్ళంతా నాకు సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు నేను ఏం చెప్పినా చేద్దామంటారు. సో అట్లా అని నేను ఏది పడితే అది చెప్పాను కదా, అందుకే నేను ఏది చెప్పినా నేను ఆలోచించి చెప్తానని తెలుసు కాబట్టి చేస్తారు, నాకు సపోర్టివ్గా ఉంటారు. సో హ్యాపీగా ఎండింగ్ వాళ్ళకి హ్యాపీగా న్యూ ఇయర్కి స్వాగతం పలుకున్నాము. అండ్ బావకు చెప్తున్నా, బావ ఇట్లా పెడితే బావ ఇట్లా పెట్టు బావ అంటే పెడుతున్నాడు. సో అందరం హ్యాపీ, బావ ఇంకా బాబాయ్. సో వీళ్ళంతా మన గల్లోళ్ళే, మనకు సపోర్టివ్గా చాలా ఎనర్జీ ఇస్తారు మాకైతే. అమ్మ మీరు మస్తు చేసుకుంటారమ్మా అని వాళ్ళు కూడా ఖుషి అవుతున్నారు. ఎప్పుడు ఏం చేసుకున్నా నేను. సో ఈ విధంగా మేమంతా మంటలు కాపుకుంటూ ముచ్చట్లు పెడుతూ మాతో సరదా చిన్న వీడియోస్ తీసుకుంటూ
మా జీన్స్ కూడా హ్యాపీ అయ్యారు, మా గల్లీ వాసులంతా. సో తర్వాత మేము మా పాత ప్లేస్కి వెళ్ళి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. యాక్చువల్లీ అందరూ 12 గంటల లోపు ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలిసి, బట్ మేము 12 తర్వాత ఎరగదీసినాము. సో ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ మంటలన్నీ కాపుకున్న తర్వాత యాక్చువల్లీ రైస్ అంతా ఎక్కడక్కడనే పెట్టేసి ఇడికి వచ్చేసినాము. సో ఇడికి వచ్చిన తర్వాత డాన్సులు స్టార్ట్ చేసుకున్నాము. ఫుల్ డాన్సులు చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. సో చూస్తున్నారు కదా, కేక అంటే కేక. సో డాన్స్లు పిల్లలు అందరం చేసినాము. డాన్స్ల కంటే ఎక్కువ ఈసారి మేము గేమ్స్ ఆడినాము. పిచ్చి గేమ్స్ ఆడినాము. ఏం గేమ్స్ ఆడినామో ఎందుకు ఆడినామో తెలీదు. పిచ్చి గేమ్స్, పిచ్చి డాన్సులు, పిచ్చి సరదా ఎంజాయ్మెంట్లు చాలా చేసినాము. సో నాకైతే ఒక సాంగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి దగ్గర మాస్టర్ వస్తలేడు. సో చేయాలి, ఎప్పుడు చేస్తానో ఏమో కానీ. సో అది నా మైండ్లో చాలా ఏండ్ల నుంచి ఉంది, రోజుల నుంచి కాదు ఏండ్ల నుంచి ఉంది. సో ఇంకా లీలక్కకు ఈ పాట చాలా ఫేవరెట్ అనమాట. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా, ఈ పాట ఇది కరెక్టే వాడినా లేదా కూడా నాకు తెలీదు, బట్ ఈ పాట లీలక్క ఫేవరెట్ అనమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ అక్క. సో తనకి ఈ పాట ఇష్టం అని చెప్పి లాస్ట్ టైం ఒక షర్ట్ ఇచ్చి చేయించినాము. ఈసారి కూడా షర్ట్ తీసుకురావడానికి పోయినాం బావది, కానీ ఇంకా వద్దులే అని చెప్పి మేమే ఈ విధంగా, ఇంకా నేను అబ్బాయిని నువ్వు అమ్మాయివి అని చెప్పి ఈ విధంగా మేనేజ్ చేస్తున్నా. సో అక్క యాక్చువల్లీ స్టెప్స్ మర్చిపోయింది. సో అక్క స్టెప్స్ మర్చిపోయింది, నేనేమో కవర్ చేస్తున్నాను, నాకు కూడా రాదు కాబట్టి. సో ఈ విధంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో చూడండి.